హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా క్రికెట్. నేను హర్ష. రీసెంట్గా అయితే మనం ఎస్ఆర్హెచ్ స్క్వాడ్ అనాలిసిస్ చేస్తూ కేఎల్ రాహుల్ గురించి అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఎస్ఆర్హెచ్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందంటే లాస్ట్ సీజన్ ఒక ఫ్రాంచైజీ కెప్టెన్ లేచిపోయిండు. చూసాక వేరే ఫ్రాంచైజీకి వెళ్ళాల్సిన అవసరం వచ్చింది. మనం చూసాక ఆ మ్యాచ్ చూసాం కదా, 9 ఓవర్స్లో 150 ఏమో చేజ్ చేస్తారు ఎస్ఆర్హెచ్. చూసేయానికి ఎస్ఆర్హెచ్ కనుక అలానే పర్ఫార్మెన్స్ చేస్తే ఈ సీజన్లో ఒక ఫ్రాంచైజీ లేచిపోతుందని చెప్పడం జరిగింది. అండ్ మన ఆ వీడియోలో కూడా చెప్పాం, కేఎల్ రాహుల్ వచ్చేసి తను కెప్టెన్సీ చేయడానికి కూడా భయపడుతున్నాడు. ఇప్పుడు డీసీలో తనకి కెప్టెన్సీ వస్తుందా రాదా అని అయితే మెన్షన్ చేయడం జరిగింది. బట్ చూస్తే కనుక అదే నిజమైంది. కేఎల్ రాహుల్ వచ్చేసి కెప్టెన్గా కాకుండా ప్లేయర్గా ఆడుతున్నారు డీసీకి వచ్చేసి అక్షర్ పటేల్ కెప్టెన్గా అయితే ఆడబోతున్నాడు. సో చూసే కనుక దీనికి కారణం ఎవరంటే ఎస్ఆర్హెచే కదా. ఎస్ఆర్హెచ్ కొట్టిన దెబ్బకి కేఎల్ రాహుల్ అయితే తన కాన్ఫిడెన్స్ పోయింది అండ్ ఆల్సో కెప్టెన్సీ కూడా వదులుకున్నాడు. మీలో కొంతమంది అనొచ్చు, అక్షర్ పటేల్కి కెప్టెన్సీ ఇవ్వడానికి కేఎల్ రాహుల్కి ఇవ్వలేదు అని కొంతమంది అనొచ్చు. బట్ మీరు గమనించాల్సిన విషయం ఇంకోటి ఉంది. చూసే కనుక ఎప్పుడైతే మనకు ఆ రోజు మ్యాచ్లో 9 ఓవర్స్లో చేంజ్ చేశాక మనకి ఎల్ఎస్జి ఓనర్కి కేఎల్ రాహుల్కి ఆన్ ఫీల్డ్ అంటే స్టేడియంలోనే పెద్ద రచ్చ అయింది. అది అందరు క్యాప్చర్ చేశారు. దాని తర్వాత కూడా ఇంటికి ఇన్వైట్ చేసి కేఎల్ రాహుల్ని అయితే ఒక మీటింగ్కి అయితే పిలిచి అంటే అక్కడ ఒక హీట్ ఆఫ్ ది మూమెంట్లో అయ్యిందని కూల్ డౌన్ చేయడానికి కేఎల్ రాహుల్ని అయితే చూసానికి ఎల్ఎస్జి ఓనర్ అయితే పిలిచాడు. బట్ కేఎల్ రాహుల్ అప్పుడే డిసైడ్ అయ్యాడు, నేను కెప్టెన్సీ చెయ్యను అని. అది ఎల్ఎస్జికే కాదు, మిగతా ఫ్రాంచైజీకి ఎక్కడికి వెళ్ళినా నేను కెప్టెన్సీ చేయనని. అందుకే మీరు చూస్తే కనుక ఆర్సీబీ కానీ చాలామంది అనుకున్నారు ఆర్సీబీకి కెప్టెన్ అవుతాడని. సో తన డిసిజన్ అప్పుడే ఫిక్స్ అయిపోయిండు, కెప్టెన్సీ చేయను అని. అందుకే కనుక చూసే కనుక మనకి ఎవరికైతే రిషబ్ పంత్కి, శ్రేయస్ అయ్యర్కి ఇట్లాంటి కెప్టెన్స్ మెటీరియల్ ఉన్నందరికి కూడా 25-26 crores ప్లస్ అయితే వాళ్ళు మెగా ఆక్షన్లో వెళ్ళారు. బట్ కేఎల్ రాహుల్ ఎంతకి వెళ్ళాడు? 14 crore వెళ్ళాడు చూసే కనుక డీసీకి. సో ఆల్రెడీ ఎవరైతే అప్రోచ్ అవుతారో అంటే ఫ్రాంచైజెస్ అప్రోచ్ అవుతారు మెగా ఆక్షన్ ముందు, నీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా అంటే ఖచ్చితంగా తన ఇంట్రెస్ట్ చెప్పాడు, ప్లేయర్ ఆడడానికి నేను రెడీ కానీ కెప్టెన్సీ చెయ్యను అని. సో అందుకే ఫ్రాంచైజీలు అన్నీ కూడా అంటే ఎక్కువ బిడ్డింగ్ చేయలేదు, తనకు ప్లేయర్గా ఎంతవరకు కన్సిడర్ చేయాలో అక్కడి వరకే వచ్చింది. సో మనకు అప్పుడు అర్థం కాలేదు. సో ఈరోజు ఏదైతే డీసీకి అయితే కెప్టెన్స్ అక్షర్ పటేల్ ఇవ్వగానే నాకు అర్థమైపోయింది, ఓకే ఇవన్నీ చూస్తే కనుక దానికి మూల కారణం ఎవరు అంటే ఎస్ఆర్హెచ్ కదా. ఎస్ఆర్హెచ్ పర్ఫామ్ చేయకపోతే ఆ రోజు అట్లా కెప్టెన్ అయితే కేఎల్ రాహులే ఉండేవాడు ఎల్ఎస్జికి. సో కెప్టెన్సీని చేంజ్ చేయగల పర్ఫార్మెన్స్ అయితే ఎస్ఆర్హెచ్ చేసిందని చెప్పొచ్చు. సో ఇది ఇక్కడ వరకు అయితే మ్యాటర్ ఇది. అండ్ కేఎల్ రాహుల్లో నాకు నచ్చింది కూడా ఇదే పాయింట్. చూసే అనగా మనకి రిషబ్ పంత్ని కేఎల్ రాహుల్ కోసం పక్కన కూర్చోబెట్టారు ఛాంపియన్స్ ట్రోఫీలో. చూసే కనుక ఏ టీం అయినా సరే స్క్వాడ్ని అంటే ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఒక్క మ్యాచ్ అని ఇస్తారు కదా, పంత్కి ఒక్క మ్యాచ్ కూడా ఇవ్వలేదు తెలుసా ఓడిఐస్లో. సో ఇంగ్లాండ్తో సిరీస్లో 3 మ్యాచ్లు అయితే టీంలో ఉన్న అందరికీ ఒక ఛాన్స్ వచ్చింది, ఒక్క రిషబ్ పంత్కే ఇవ్వలేదు. ఆ రోజు కూడా నేను వీడియో చేసినాను చూడండి. సో కెప్టెన్ అయితే ఫిక్స్ అయ్యిండు, కేఎల్ రాహుల్ని నేను ఆడించాలని, దాంట్లో నాకు ప్రాబ్లం లేదు. బట్ మీరు ఇంకో ప్లేయర్ కీపర్ని ఆడిస్తే అంటే నార్మల్గా ప్రాక్టీస్ కోసం ఆడించిన ఒకవేళ మంచిగా పర్ఫామ్ చేసినా కూడా కెప్టెన్ తన డిసిజన్ నేను కేఎల్ రాహుల్ని ఆడిస్తానని ఒక ఫిక్స్ అయిపోయి ఉన్నాడు కదా, కేఎల్ రాహుల్ని ఆడించవచ్చు కదా. సో కేఎల్ రాహుల్కి కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి పంత్ని పక్కన కూర్చోబెట్టారు. సో ఇదైతే చూస్తే నాకు అర్థం కాలేదు, ఒక ప్లేయర్కి కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి ఈ విధంగా చేస్తారా అని. అండ్ అది సక్సెస్ కూడా అయింది. మీరు చూస్తే కేఎల్ రాహుల్ పర్ఫార్మెన్స్ చూడండి ఛాంపియన్స్ ట్రోఫీలో అద్భుతంగా ఉంది. అంటే తను వచ్చిన 10-15 బాల్స్లో 6లు కొట్టడం నేను గమనించిన. నాకు అప్పుడు అర్థం కాలేదు ఎందుకు పంత్కి ఇవ్వలేదు అని. బట్ ఛాంపియన్స్ ట్రోఫీ అన్ని మ్యాచ్లు అయినాక నేను అబ్జర్వ్ చేస్తే అదే రియల్. చూసే కనుక కేఎల్ రాహుల్ కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి పంత్ని పక్కకు కూర్చోబెట్టారు బాస్ అంటే నాకు మైండ్ దొబ్బింది. సో కేఎల్ రాహుల్కి ఇట్లాంటి కాన్ఫిడెన్స్ కావాలా నాకు అర్థం కావట్లేదు. సో బాస్ కేఎల్ రాహుల్కి పొటెన్షియల్ చాలా ఉంది బాస్. నేను చెప్తున్నా, కేఎల్ రాహుల్ చాలా మంచి బ్యాట్స్మెన్,
క్లాసిక్ బ్యాట్స్మెన్, వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ బ్యాట్స్మెన్, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. బట్ దానికి సెల్ఫ్ డౌట్ ఒకటైతే ఉంది కేఎల్ రాహుల్కి అని నేనైతే అనుకుంటున్నాను. దానికి ఇదొక ఉదాహరణ అయితే, ఇంకో ఉదాహరణలు కూడా చెప్తా, చాలా ఉన్నాయి. మీరు చూస్తే పంజాబ్ కింగ్స్కి ఆడినప్పుడు కూడా, పంజాబ్ కింగ్స్ 11 కదా, అప్పుడు కింగ్స్ 11 పంజాబ్ కదా, కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ వీళ్ళు లాస్ట్ ఓవర్స్ వరకు మంచి పార్ట్నర్షిప్, మంచి రన్ రేట్ తోటి కొట్టి లాస్ట్ ఫ్యూ ఓవర్స్లో చేజ్ చేయాలి, ఇంకా 18 బాల్స్లో 20-25 కొట్టాలంటే అక్కడ వికెట్లు కోల్పోయి ఓడిపోయిన మ్యాచ్లు కూడా ఉన్నాయి. కొన్ని మ్యాచెస్ అయితే చాలా డౌట్ఫుల్గా ఉంటాడు. అంటే ఒక ప్రెజర్ సిచ్యువేషన్లో అట్లా ఆడడం ఎందుకు కేఎల్ రాహుల్ నాకు అర్థం కావట్లేదు. ఒక సెల్ఫ్ డౌట్ పక్కన పెట్టేసేయాలి. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఎవరైనా ప్లేయర్ అయితే ఇట్లాంటి అవమానం జరిగినప్పుడు ఏం చేస్తారు? సో ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడనే మనం గెలిచి చూపించాలి. సో ఎల్ఎస్జీ ఓనర్ చేసింది తప్ప రైటా అనేది నేను చెప్పటం లేదు, కానీ అట్లాంటి జరిగినప్పుడు తను ఏం చేయాలి? ఎల్ఎస్జీకి కప్పు కొట్టి నేనంటే ఏంటో ప్రూవ్ చేయాలి కదా. అది చేయలేదు కేఎల్ రాహుల్. సరే అది పక్కన పెడితే, ఇప్పుడు వేరే టీంకి వెళ్ళినా కూడా అక్కడ కెప్టెన్సీ చేసి కప్పు కొట్టి నేను ఏంటి అని నేను ఎల్ఎస్జీ ఓనర్ కన్నా చూపించాలి కదా. సో అట్లాంటి ఏం చేయకుండా ప్లేయర్గా ఆడతాను అనే డిసిజన్ అయితే నేనైతే యాక్సెప్ట్ చేయట్లేదు. ఓడిపోవడం కంటే ఓటమిని అంగీకరించడం చాలా చాలా పెద్ద తప్పు. అది కేఎల్ రాహుల్ చేస్తున్నాడు. సో నేనైతే కేఎల్ రాహుల్ ఫ్యాన్స్కి, కేఎల్ రాహుల్కి, నాకైతే ఏ ప్లేయర్కైనా నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఓటములు సహజం, గేమ్స్లో ఓడిపోతాం, బట్ ఓటమిని అంగీకరించడం చాలా చాలా పెద్ద తప్పు అవుతుంది. సో కేఎల్ రాహుల్ చాలా పెద్ద మిస్టేక్ చేసిందని నేనైతే అనుకుంటున్నాను. తను ఎల్ఎస్జీకి ఉండి కప్పు కొట్టినా బాగుండు, లేదంటే వేరే ఫ్రాంచైజీ పోయి కెప్టెన్సీగా అయ్యి కప్పు కొట్టినా బాగుండు. బట్ ఇట్లాంటి డిసిజన్ తీసుకోవడం అయితే చాలా నాకైతే అది నచ్చడం లేదు. మీరేమనుకుంటున్నారో కామెంట్లో తెలియజేయండి. అండ్ ఆల్సో కేఎల్ రాహుల్ కెప్టెన్సీ పోవడానికి నేను ముందే చెప్పినాను ఎస్ఆర్హెచ్ టీం అని. ఎస్ఆర్హెచ్ టీమే దానికి కారణమని మీరు అనుకుంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.